బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ ఒసాకాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. అక్కడ ఉన్న అరకుయామా పార్క్ ను సందర్శించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఇక టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ ఒసాకాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. అక్కడ ఉన్న అరకుయామా పార్క్ ను సందర్శించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియర్లో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.